సౌత్ కొరియా 1950 నుంచి 1953 వరకు కోల్డ్ వార్ వల్ల యుద్ధాలు చేసుకుంటూ రెండు ముక్కల కింద విడిపింది. యుద్ధం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నాశనం అయింది. ఈ దేశంలో ఆయిల్ లాంటి నేచురల్ రిసోర్సెస్ లేవు, పంటలు కూడా సరిగ్గా పండవు. ఆఫ్రికాలో చాలా దేశాల కన్నా సౌత్ కొరియా పేద దేశం. అమెరికా లాంటి దేశాలు ఇచ్చే ఎయిడ్ మీద బతకాల్సిన పరిస్థితి. నార్త్ కొరియా నుంచి బార్డర్ లో కంటిన్యూస్ గా డిస్ప్యూట్. కట్ చేసి ఈ రోజు చూస్తే శాంసంగ్, హ్యుండై లాంటి సౌత్ కొరియన్ కంపెనీలు అమెరికన్ బ్రాండ్లకి పోటీ ఇస్తున్నాయి. యాపిల్ లాంటి కంపెనీలు కూడా శాంసంగ్ స్క్రీన్లు తమ ఫోన్ లో వాడాల్సిన పరిస్థితి. గత 50 ఏళ్లలో సౌత్ కొరియాలో ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం $50 నుంచి $35,000కి పెరిగింది. ఇంత తక్కువ టైంలో సౌత్ కొరియా ఎలా ఎదిగింది? దీనికి గవర్నమెంట్, ప్రజలు ఏం చేశారు? రండి ఒకసారి చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వరల్డ్ అఫైర్స్. ఐ యామ్ సంపత్. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఒక ఊర్లో వీరయ్య అనే ఒక చదువురాని రైతు కూలి ఉండేవాడు. రోజుకి $50 పొలం పని చేసేవాడు. ఇతను ఆ పొలంలో ఉండే ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుని సిటీకి ఫ్యామిలీతో వచ్చి ఒక కంపెనీలో డ్రైవర్ కింద జాయిన్ అయ్యాడు. జీతం $50 నుంచి $200 అయింది. సిటీకి వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయిని ఒక మెకానిక్ దగ్గర పనిలో చేర్చాడు. దీంతో వాళ్ళ అబ్బాయి రోజుకి $1000 ఇచ్చే కార్ కంపెనీలో టెక్నీషియన్ గా జాబ్ సంపాదించాడు. ఈ వీరయ్య కొడుకు తన కొడుకుని ఇంజనీరింగ్ చదివించి కొత్త కార్ పార్ట్ ని డిజైన్ చేయమని ఎంకరేజ్ చేశాడు. వీరయ్య మనవడు బాగా చదువుకుని తక్కువ పెట్రోల్ తో పనిచేసే కార్ ఇంజిన్ డిజైన్ ని కనిపెట్టాడు. అతను రోజుకి ₹1,00,000 సంపాదించే కంపెనీని పెట్టాడు. ఈ స్టోరీలో మీరు చూస్తే రోజుకి ₹50 ఇన్కమ్ నుంచి ₹1,00,000 ఇన్కమ్ కి వీరయ్య ఫ్యామిలీ ఎలా ఎదిగింది? అయితే ఇది ఒక్క రోజులో జరగలేదు. దీనికి 3 జనరేషన్స్ పట్టింది. వీళ్ళు 50 నుంచి ₹1,000కి వచ్చాం కదా అని రిలాక్స్ అవ్వలేదు. ఇప్పుడు చెప్పిన స్టోరీలో ఏదైతే జరిగిందో అదే సౌత్ కొరియా ఒక 3 స్టేజెస్ లో ఇంప్లిమెంట్ చేసింది. స్టేజ్ 1 1960s to 1970 ఇండస్ట్రియలైజేషన్. 1961లో అధికారంలోకి వచ్చిన పాక్ చుంగ్ హీ ఒక 5-year ప్లాన్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. కొరియా దగ్గర ఉన్నది హ్యూమన్ రిసోర్సెస్, అంటే చీప్ లేబర్. ముడి సరుకుని బయట నుండి ఇంపోర్ట్ చేసుకుని దాని ఇండస్ట్రీస్ లో ఫినిష్డ్ ప్రొడక్ట్స్ కింద తయారు చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసే పద్ధతిని స్టార్ట్ చేశారు. అయితే ఇది కొరియా కొత్తగా కనిపెట్టిన టెక్నిక్ కాదు. ఆ టైంలో బాగా డెవలప్ అవుతున్న జపాన్ ఇండస్ట్రియల్ ఫ్రేమ్వర్క్ ని చూసి అడాప్ట్ చేసుకున్న టెక్నిక్. కొరియాలో అందరూ చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకుని చీప్ లేబర్ తో ఏదైనా ప్రోడక్ట్ ని అసెంబుల్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా పెరిగిన ఎకానమీ నుంచి గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడం, అలాగే రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేయడం స్టార్ట్ చేసింది. దీంతో పల్లెటూరు నుంచి చాలా మంది రైతు కూలీలు సియోల్ లాంటి సిటీస్ కి వచ్చి ఇండస్ట్రియల్ లేబర్ కింద మారారు. వీళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ కి మార్కెట్ ఉండడానికి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అన్న ప్రాసెస్ ని సౌత్ కొరియా అడాప్ట్ చేసుకుంది. అంటే బయట నుండి ఏదైనా ప్రోడక్ట్ ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే దాని మీద టారిఫ్స్ బాగా పెంచి ప్రజలందరూ లోకల్ ప్రొడక్ట్స్ కొనేలా చేసింది. అంతేకాకుండా సౌత్ కొరియన్ ప్రొడక్ట్స్ మార్కెట్ లో కాంపిటేటివ్ ఉండేలాగా వాళ్ళ కరెన్సీని వాళ్ళే డీవాల్యూ చేసుకుని చీప్ గా ప్రొడక్ట్స్ అమ్మడం స్టార్ట్ చేశారు. అయితే 70s వరకు వీళ్ళు టెక్స్టైల్స్, చెప్పులు, చిన్న చిన్న ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అసెంబుల్ చేయడం అంతవరకే చేశారు. అంటే పెద్దగా చదువు అక్కర్లేని ఫిజికల్ లేబర్ ఉన్న వర్క్స్. దీంతో సౌత్ కొరియా ఎకానమీ పెరగడం స్టార్ట్ అయింది. అయితే ఇది కేవలం ఫస్ట్ స్టేజ్ మాత్రమే. జస్ట్ చీప్ లేబర్ దగ్గర ఆగిపోయి ఉంటే సౌత్ కొరియా ఈ రోజు ఈ పొజిషన్ లో ఉండేది కాదు. ఒకవేళ ఏదైనా దేశానికి స్ట్రెంత్ చీప్ లేబర్ అయితే అంతకన్నా చీప్ లేబర్ ప్రొవైడ్ చేసే దేశం వచ్చినప్పుడు కంపెనీస్ ఆటోమేటిక్ గా ఆ దేశం నుండి మూవ్ అయిపోతాయి. స్టేజ్ 2 1970 to 1990s అప్ స్కిల్లింగ్. ఈ టైంలో సౌత్ కొరియాలో ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశారు. స్కూల్లో చిన్నప్పటి నుంచే స్కిల్డ్ లేబర్ కింద మార్చడానికి పిల్లలకి మ్యాథ్స్, సైన్స్ లాంటివి నేర్పడం స్టార్ట్ చేశారు. అప్పటి వరకు సౌత్ కొరియాలో ఉన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుండి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కి వెళ్లాలన్నది ప్లాన్. దీనికోసం చేబోల్స్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. 5 years ప్లాన్ పెట్టుకుని స్టీల్, కెమికల్స్ కి ఒక 5 years, ఎలక్ట్రానిక్స్ కి ఒక 10 years ఇలా టైం ని డివైడ్ చేసుకుంటూ ఒక్కొక్క ఇండస్ట్రీని బిల్డ్ చేసుకున్నారు. మరి చెబోయిల్స్ అంటే పెద్ద ఇండస్ట్రీలు పెట్టడానికి సౌత్ కొరియన్ ప్రజల దగ్గర డబ్బులు లేవు. సో గవర్నమెంట్ రిస్క్ తీసుకుని ఈ కంపెనీలు పెట్టడానికి లోన్స్ ఇచ్చింది. శాంసంగ్, హుండై లాంటి కంపెనీలకి డబ్బులు అవసరం అయితే గవర్నమెంటే బ్యాంకు వడ్డీలు పెంచి జనాలు డబ్బులు బ్యాంక్ లో డిపాజిట్ లా చేసి తక్కువ వడ్డీలకి ఈ కంపెనీలకి డబ్బులు ఇచ్చేది. ఇది కొంచెం రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే. అయినా శాంసంగ్, ఎల్జీ, హుండై లాంటి కంపెనీస్ ఈ రోజు వరల్డ్ స్టేజ్ మీద ఉన్నాయంటే ఆ రోజు సౌత్ కొరియా తీసుకున్న రిస్కే దీనికి కారణం. మొదట్లో ఈ కంపెనీలు తయారు చేసిన ప్రొడక్ట్స్ వరల్డ్ క్వాలిటీతో మ్యాచ్ అయ్యేవి కాదు. అయినా తక్కువ రేటుకి ప్రొడక్ట్స్ అమ్ముతూ మెల్లగా మార్కెట్ ని బిల్డ్ చేసుకున్నారు. ఆ రోజుల్లో యాపిల్ అంటే మంచి ఫోన్ అని, శాంసంగ్ అంటే చీప్ ఫోన్ అని ఒక దృక్పథం ఉండేది. ఇలా మెల్లగా ఇండస్ట్రీస్ ని పెంచుకుంటూ 90s వచ్చేసరికి సౌత్ కొరియన్ జీడీపీ బానే పెరిగింది. అయితే ఈ సెకండ్ స్టేజ్ లో కూడా కొరియా ఆగిపోలేదు. మలేషియా, బ్రెజిల్ లాంటి దేశాలు కూడా ఈ సెకండ్ స్టేజ్ వరకు ఆల్మోస్ట్ సిమిలర్ ప్రాసెస్ నే ఫాలో అయ్యాయి. కానీ ఆ దేశాలు ఏవి ఈ రోజు కొరియా ఉన్న పొజిషన్ లో లేవు. పేదరికం నుండి బయటకు వచ్చిన దేశాలు కొంచెం సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యాక రిలాక్స్ అయిపోతాయి. బిలో పవర్టీ లైన్ నుండి చాలా మందిని బయటికి తీసుకొచ్చాం కదా అని, జీడీపీ వరల్డ్ లోనే 4th, 5th అయిపోయిందని, మన దేశంలో 4-5 వరల్డ్ క్లాస్ సిటీస్ ఉన్నాయి కదా అని ఆపరేషన్ సక్సెస్ అయింది అనుకుంటారు. కానీ ఇదే మోస్ట్ రిస్కీ స్టేజ్. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టేజ్ కి ఎదగకపోతే అలాగే మిడిల్ క్లాస్ దేశాల కింద మిగిలిపోయే రిస్క్ ఉంది. దీన్నే వరల్డ్ బ్యాంక్ భాషలో మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటారు. ఇంకా స్టేజ్ 3 1990s టు ప్రెసెంట్ ఇన్నోవేషన్ స్టేజ్. 1990s వరకు ఇండస్ట్రీస్ కి పర్క్స్ ఇచ్చిన సౌత్ కొరియన్ గవర్నమెంట్ ఇప్పుడు ట్రాక్ మార్చింది. ఇన్నోవేషన్ కి, R&D కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. కొరియన్ జీడీపీలో 5% ని ఇన్నోవేషన్ కి, R&D కి డెడికేట్ చేసింది. ప్రపంచంలో ఇంత పర్సెంటేజ్ జీడీపీని R&D కోసం ఖర్చు పెట్టిన దేశాల్లో సౌత్ కొరియా నంబర్ 1. వరల్డ్ మార్కెట్ లో ప్రొడక్ట్స్ తో మనం కాస్ట్ లో కాకుండా క్వాలిటీతో ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యారు. కొత్త టెక్నాలజీస్ కనిపెట్టి పేటెంట్స్ సంపాదించారు. ఇండియా కన్నా చాలా చిన్న దేశమైన సౌత్ కొరియాకి ఇండియా కన్నా ఎక్కువ పేటెంట్స్ వచ్చాయి. దీంతో మెల్లగా LED స్క్రీన్స్ లోని,
సెమీకండక్టర్ టెక్నాలజీలోని వరల్డ్ లీడర్ అయ్యారు. ఎల్జీ, శాంసంగ్ లాంటి కంపెనీలు టీవీ అండ్ ఫోన్ మార్కెట్ ని కంప్లీట్ గా డామినేట్ చేశాయి. చీప్ కార్స్ తయారు చేసే హ్యుండై లాంటి కంపెనీలు ఇప్పుడు హై అండ్ మోడల్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. ఫ్యాక్టరీలో తయారు చేసినట్టు ఇంజనీర్స్ ని తయారు చేయకుండా కొత్త విషయాలు కనిపెట్టే రీసెర్చర్స్ ని, సైంటిస్ట్ ని తయారు చేసింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్క్స్ కోసం కాకుండా ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేసేలాగా సిస్టమ్స్ ని మార్చారు. అయితే కొరియా ఇది సాధించడానికి ఆ టైంలో బాగా డెవలప్ అవుతున్న దేశాలను క్లోజ్ గా అబ్జర్వ్ చేసి వాటికి అడాప్ట్ అవుతూ 3 జనరేషన్లు కష్టపడి ఈ రోజు ఈ పొజిషన్ కి చేరింది. మన దేశం కూడా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇప్పటికీ చాలా డెవలప్ అయింది. అయితే ఒక లెవెల్ డెవలప్మెంట్ అయిన తర్వాత మనం ఏమైనా రిలాక్స్ అయ్యామా? కొరియా ఇండస్ట్రియల్ సెక్టర్ లో ఎదిగినట్టు ఇండియా కూడా సర్వీసెస్ సెక్టర్ లోని, ఐటీలోని చాలా అగ్రెసివ్ గా ఎదిగింది. అయితే ఇప్పుడు కొరియా వేరే దేశాలకి ఫోన్లు తయారు చేసి ఇవ్వట్లేదు, వాళ్ళకి కాంపిటీషన్ గా కొత్త ఫోన్ ని రిలీజ్ చేస్తుంది. కానీ ఇప్పటికీ మన దేశంలో మెజారిటీ ఐటీ వేరే దేశాలకు సర్వీసెస్ ఇవ్వడానికి ఉండిపోయాం. మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీస్ కి కాంపిటీషన్ ఇచ్చే ఇండియన్ కంపెనీలని ఇప్పటికీ పెట్టుకోలేకపోయాం. దీనికి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్క్స్ కన్నా ఇన్నోవేషన్ కి, క్రియేటివిటీకి ఫోకస్ ఎక్కువ పెంచేలాగా సిస్టమ్ ని మార్చాలి. ఇన్నోవేషన్ కి మార్కెట్ క్రియేట్ చేయాలి. ఇండియాలో పుట్టే ఎంటర్‌ప్రెన్యూర్స్ వేరే దేశానికి మైగ్రేట్ అవ్వకుండా ఇండియాలోనే స్టార్ట్అప్స్ పెట్టేలాంటి ప్రొవిజన్స్ కల్పించాలి. అలా చేయగలిగితే ఇప్పటికి ఒక 2-3 జనరేషన్స్ తర్వాతైనా ఇండియా ఒక సూపర్ పవర్ కింద ఎదుగుతుంది. మనకి టాలెంట్ లేక కాదు, సీరియస్నెస్ లేక వెనకపడ్డాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ టు ది ఛానల్.